జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇంటెన్సుమించు 126 సంవత్సరాల కంటే పైబడి ఉన్న ఈ స్వామీజీ శ్రీరామ్ బాబాజీ అంటారు. నర్మదా నది ప్రదక్షిణ చేసే దారిలో ఉంటుంది వీరి ఆశ్రమము. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునవచ్చును. సీతారాం బాబాలు ఇటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. ఇంటెన్సుమించు వీళ్ళ వయసు 10-20 సంవత్సరాల తేడాతోటి భేదంతో 10-20 సంవత్సరాల భేదంతో ఉంటుంది. వీళ్ళందరూ మిత్రులే. ఒకరు వచ్చేసి గంగోత్రిలో పాండవ గుహలో ఉంటారు. ఒకరు వచ్చేసి గరుడ చెట్టి కేదార్నాథ్ మందిరము దగ్గరలో ఉంటారు. ఒకరు వచ్చేసి మన యమునోత్రి జానకి చెట్టిలో ఉంటారు. ఇంకొకరు వచ్చేసి నర్మదా నది పరిక్రమలో ఉంటారు. ఇలా వీళ్ళు ఇంటెన్సుమించు ఒక్కొక్కరికి 10-20 సంవత్సరాల తేడాతోటి ఉంటారంతే. ఈ యమునోత్రిలోని మౌని బాబా, ఈ శ్రీరామ్ బాబా ఇద్దరిది ఒకే వయసు. ఇంటెన్సుమించు 26 సంవత్సరాల పైన వారు, 26 సంవత్సరాల పైన వీరు ఉంటారు. వీరు కొంచెము పలహారము లాంటిది కొంతకాలం తీసుకున్నారు. మళ్ళీ జీవితాంతము మళ్ళీ భోజనమే వదిలిపెట్టి నిరాహార యోగిగానే ఉండిపోయారు. 126 సంవత్సరాల పైబడిన ఈ మహనీయుని నర్మదా ప్రదక్షిణ చేస్తుంటారు చాలామంది. గురువు దొరకని వాళ్ళకు గురువు దొరుకుతాడు. అలాగే మోక్షం కావాలనే కోరిక ఉన్న వాళ్ళకి వైరాగ్యము పెంచబడుతుంది. జ్ఞానము బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. వైరాగ్యము పెరుగుతుంటుంది. ఎందరో ఋషుల త్యాగులని ఆదర్శం తీసుకుంటాము. ఎందరో ఋషుల త్యాగుల దర్శన భాగ్యం కలుగుతుంది. ఎంతో జ్ఞానాన్ని ఆర్జిస్తాము, సంపాదిస్తాము. ఎందరో త్యాగుల యొక్క సహచర్యము, సత్సంగత్యము మనకు లభిస్తుంది. అందుకనే శంకరాచార్య, వివేకానంద స్వామి, దయానంద సరస్వతి, మలయాళ స్వామి ఇటువంటి మహనీయులు ఎందరో నర్మదా నదికి ప్రదక్షిణ చేశారు. శాస్త్రీయంగా చేస్తే 3 సంవత్సరాల 13 నెలల 3 రోజులు అవుతుంది. ఇక లేదు మేము చాలా స్పీడ్గా ఫాస్ట్గా చేయాలనుకున్న వాళ్ళకి ఒక 6 నెలల లోపల పూర్తి చేసుకోవచ్చు. ఈ లోపల ఏమి తీసుకొని వెళ్ళనక్కర్లేదు. ఖాళీ చేతిలో ప్రదక్షిణ చేస్తుంటే ఎక్కడ సమయం అయితే ఆ సమయానికి ఆ ఆశ్రమాల్లో ఏదో భిక్ష దొరుకుతుంది. ఏమి భోజనానికి ఏమి కొదవ ఉండదు. కానీ ఒక నడక ఒకటే కొద్దిగా కఠోర శ్రమతో కూడుకున్నది. మరి ఇటువంటి మహనీయులు మీకు ఆ పరిక్రమ మార్గంలో, పరిక్రమ అంటే హిందీలో పరిక్రమ అంటే ప్రదక్షిణ చేయడము చుట్టూ. ఆ యొక్క నర్మదా నదిలో కంకరరాళ్ళు కూడా శంకర రూపాలు. ఆ యొక్క నర్మదా నది చాలా పవిత్రమైంది. ఆ నర్మదా నది తీరంలో ఇటువంటి ఋషులు ఎందరో ఉన్నారు. ఇంకొక ఆయన నాకున్ వాళ్ళ బాబా అంటారు. ఆయన ఇంటర్వ్యూకి ఫోటో తీయటకు ఒప్పుకోలేదు. ఇంకొక ఆయన మౌని బాబా ఉన్నాడు. ఆయన కూడా ఒప్పుకోలేదు. అందరు ఋషులు ఒప్పుకోరు. అలాగే చటక్ బాబా ఉన్నారు. శ్రీరామ్ బాబాది అందరు వీడియోలు తీసి అప్లోడ్ చేసినందుకు వేల మంది జనాలు పెరిగి ఆయన ఏకాంతంకు ఇదయింది. కనుక నీవు నన్ను అడగకుండా తీసినావు, ఆ వీడియో వచ్చిందేమో చెక్ చేసుకో అన్నాడు. బ్లాక్ కలర్లో వచ్చేసింది. ఏమీ లేదు అందులో ఆశ. శ్రీరామ్ బాబా ఇక్కడే అగ్గిపెట్టె లేకుండా రోజు దీపం వెలిగిస్తారు. అగ్గిపెట్టె లేకుండానే దీపం వెలిగిస్తారు. ఈ ప్రదేశంలో అగ్గిపెట్టె లేకుండానే దీపం వెలిగిస్తాడు ప్రతిరోజు శ్రీరామ్ బాబా. మహాసిద్ధపురుషుడు తను మరుగుపరుచుకొని ఉంటాడు ఈ శ్రీరామ్ బాబా. నర్మదా నది తీరము మొత్తము కూడా ఎందరో ఋషులు తపస్సు చేసిన పావన భూమి. మరి చటక్ బాబాది వీడియో తీస్తే రాలేదు. నీవు దర్శనం చేసుకున్నావు, మనసులో పెట్టుకో. చిన్నప్పుడు దర్శనం చేసినావు, మధ్యలో చేసినావు, మళ్ళీ ఇప్పుడు కూడా దర్శనం చేసినావు, మనసులో పెట్టుకో. అంతవరకే. కానీ ఇవి వీడియో పెట్టడం వలన మేము బిజీ అయిపోతాము. మేము రహస్యంగా ఉండటోళ్ళని అలాగే ఉండనివ్వు అని ఆయన కోరాడు. చటక్ బాబా గదిలో ఏమీ ఉండవు. కానీ అందులోకి వెళ్ళి 4x4 4x4 చిన్న రాతి గుహ. ఆ రాతి గుహలో ఏమి ఉండవు, సేవకులు ఉండరు, సామాగ్రి ఉండవు, ఏది ఉండదు. అర్ధరాత్రి ఎంతమంది సాధువులు వెళ్ళినా రకరకాలుగా రోటీ సబ్జీ, రొట్టె మరియు కూరలు వడ్డిస్తాడు. ఆ నదిలో వెళ్ళి నీరు తాగి చేయి కడుక్కోండి అంటాడు. నర్మదాలో కిందనే నదిలో ఆ యొక్క ఒక చేయి కడుక్కొని ఆకు తెంపుకొని వచ్చి కూర్చోండి అంటారు.
తిన్న తర్వాత ఆకు పక్కకు వేసి చేతి కడుక్కొని నీళ్లు తాగి వచ్చి కూర్చోండి అంటారు. సాధువుల నిమిత్తమే అక్షయ పాత్ర లాంటి తన సంకల్పాన్ని వినియోగిస్తారు. కానీ వాళ్ళు మాత్రం ప్రదర్శన కోసం ఎక్కడ చూపించరు. రహస్యంగా ఉండే యోగులు. చటక్ బాబా ప్రతి హిమాలయ యోగికి పరిచయమే, యాత్రలు చేసే సీనియర్ సాధువులకు పరిచయమే. ఎన్నో ఇంటర్వ్యూలో కూడా చెప్పిండ్రు. ఈసారి కూడా చటక్ బాబాని తీస్తే మరి ఆ వీడియో బ్లాక్ వచ్చేసింది. ఇంకా నువ్వు 10 సార్లు తీసినా రాదు అని చెప్పారు. మనసులో పెట్టుకో, ఇక అంతవరకే, వచ్చేటోళ్ళు వాళ్ళే చూస్తారు, అంతేకాని ఇది ఎక్కువ పబ్లిసిటీ చేయకూడదు అని వారు విన్నవించారు. వారి మాటకు గౌరవించి మనం కూడా గాగినాం. చటక్ బాబా అంతటి సిద్ధపురుషుడు. సియారాం బాబా ఫోటోలు ప్రతి షాపులో ఉంటాయి, అలాగే షాపులకు పేర్లు కూడా ఉంటాయి. మహాసిద్ధపురుషుడు ఈ సియారాం బాబాజీ. నర్మదా తీరంలో యాత్ర చేసేటోళ్లకు, పాత సాధువులకు అందరికీ పరిచయమే. ఈయన 120 మంది సీతారాములు. అందులో వీడిది అందరిది తెంచుమించి ఒక వయసు వాళ్ళే, 10 సంవత్సరాల తేడాతోటి. వీడిది 126 సంవత్సరాల పైబడి ఉంటుంది. ఈయన కూడా నిరాహార యోగి. కొంతకాలం పలహారం తీసుకున్నారు, తర్వాత నిరాహార యోగిగా మారిపోయారు. ఆ వయసులో కూడా తన పనులు తాను చేసుకుంటారు. మీరు నర్మదా ప్రదక్షిణ చేసేవాళ్ళు, పరిక్రమ చేసేవాళ్ళు సియారాం బాబాని దర్శనం చేయండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హో. బాబా కూర్చొని ఉన్నారు. జై శ్రీరామ్. వారి ముందర ఎప్పుడు ఉండేది పెద్ద గ్రంథము రామాయణం అన్నమాట. తులసిదాసు రాసిన, హిందీలో రాసిన రామాయణము. అద్భుతమైన కవిత్వంతో, భక్తి రసంతో ఉండే రామాయణాన్ని ఈ సీతారాములు వీళ్ళు రోజు పారాయణ చేస్తుంటారు. చాలా పెద్ద గ్రంథము, పారాయణ గ్రంథము, రామాయణ పారాయణ గ్రంథం అది. ఈయన రామభక్తిలో జీవితాన్ని త్యాగం చేశారు. రామభక్తిలోన మొత్తము ప్రపంచాన్ని మర్చిపోయారు. నర్మదా తీరంలో గొప్ప తపస్సంపన్నులు, త్యాగజీవులు, కుటీరాలు, గుహలు, చిన్న చిన్న కుటీరాలు ఉంటాయి, తపోభూములు. ఈయన చిన్న కుటీరంలో తపస్సు చేశాడు. ఇప్పుడు చిన్న ఆశ్రమంగా మారింది. చాలా గొప్ప త్యాగజీవులు, తపస్సంపన్నులు, నిరాహార యోగులు, మౌనులు, సిద్ధపురుషులు నర్మదా తీరంలో ఎందరో ఉంటారు. నర్మదా నది ప్రదక్షిణలో మనము దర్శనం చేసుకొనవచ్చును పాదయాత్ర చేసేవారికి. జై శ్రీరామ్.
भैया पेमेंट डाल रहे यार हिसाब रखो तो वापस ले जाना यहाँ पकड़ो जरा ऐसा पकड़ो फोटो देखना कैसे लो बेटा आपने प्रसाद ले लिया साइड पे हो जाओ ये पकड़ना पकड़ना होगा यही रहा था देख लिया बाबा देख लिया इधर इधर रखो भाई फोटो कैमरा चलेगा नवीन भाई कर खड़ा हो तो साइड से बढ़िया चल Gracias.
इधर निकलो भैया जी दीदी इधर निकलो सरकार बेटे इधर निकलो मुझे प्रसाद ले लो बाद में